श्रीवरलक्ष्मी नमस्तुभ्यं वसुप्रदे श्रीसारसपदे रसपदे सपदे पदे पदे श्रीवरलक्ष्मी నమస్తుభ్యం. నమస్తే అండి, ఎంటీఆర్ మసాలా అభిరుచికి స్వాగతం. ఈరోజు శ్రావణ శుక్రవారం, వరలక్ష్మి వ్రతం. అందుకే ఎంతో అందంగా ముస్తాబై వచ్చింది మీ అభిరుచి. సో ఈ రోజు మీ ఎంటీఆర్ మసాలా అభిరుచిలో ఎన్నో రుచికరమైన వంటలతో పాటు ఒక సెలబ్రిటీ గెస్ట్ కూడా రాబోతున్నారు. మరి ఆ గెస్ట్ ఎవరో, వంటలేంటో చూడాలి అంటే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దాం. ఇందాక అభిరుచికి ఒక అతిథి రాబోతున్నారు అనుకున్నాం కదా, తను ఎవరో కాదు, మీ ఫేవరెట్ ఆర్టిస్ట్ సావిత్రి సీరియల్ ద్వారా మీ అందరి అభిమానాన్ని చొరగొన్న సావిత్రి లాంటి నటి పల్లవి. సో లెట్స్ వెల్కమ్ పల్లవి. ప్లీజ్ వెల్కమ్. హాయ్. హాయ్. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అభిరుచి. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. బ్యూటిఫుల్ రోజెస్ ఫర్ బ్యూటిఫుల్ గర్ల్. థ్యాంక్ యూ. సో ఈ రోజు శ్రావణ శుక్రవారం, వరలక్ష్మి వ్రతం. పూజలు అవి చేస్తూ ఉంటావు పల్లవి? షూటింగ్ లేకపోతే ఇంట్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా చేస్తాను. వరమహాలక్ష్మి వ్రతం అంటే నాకు చాలా ఇష్టం. సో లక్ష్మీదేవి లాగా మా అభిరుచికి వచ్చారు ఈ రోజు. ఇక్కడికి వచ్చినా గానీ వంట మాత్రం నువ్వే చేయాలన్నమాట. అతిథైనా సరే వంట మీతోనే చేయిస్తాను. అవునా? యా. వంటల పరిస్థితి ఏంటి మరి? బాగా చేస్తూ ఉంటారు వంటలు? అంటే ఈ రోజు మీ మీద ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకుంటున్నాను. ఏం పర్లేదు, నాకు ఫుల్ ధైర్యం ఉంది. ఎందుకు ధైర్యమో చెప్పండి. ఎందుకు? బికాజ్ నాతో రాజు గారు ఉన్నారు కాబట్టి. సో ఆయన ఉంటారు కాబట్టి ఏమీ టెన్షన్ లేదు. హ్యాపీగా మనం వంటలు చేసుకోవచ్చు. ఆయన మీకు సపోర్ట్ చేస్తారు, హెల్ప్ చేస్తారు, ఇక్కడే ఉంటారు. పిలిచేద్దాం మరి. సో ప్లీజ్ వెల్కమ్ రాజు గారు. హలో అండి పల్లవి గారు. హలో. హాయ్ రాజు గారు, వెల్కమ్. సో ఈ రోజు శ్రావణ శుక్రవారం. అవునండి. సో పల్లవి కూడా రెడీగా ఉంది. బాగా వంటలు చేస్తుందంట పల్లవి. ఓకే. కాబట్టి మనకి పెద్దగా టెన్షన్ లేదు. సరే, నాకు కొంచెం రెస్ట్ ఉంటుంది. సో ఈ రోజు గుమగుమల్లో ఎవరు ఫస్ట్ వంట చేస్తారు? లేడీస్ ఫస్ట్. రాజుగారు ఫస్ట్ పల్లవికి వదిలేశారు. సేఫర్ సైడ్ లో ఉంటారు రాజుగారు కదా. సో పల్లవి, ఏం వంట చేద్దాం ఫస్ట్? ఈ రోజు పంకిన్ తో పాటు ఏదైనా కర్రీ చేస్తే. ఓకే, గుమ్మడికాయతో. ఎస్. ఏం కర్రీ? యాక్చువల్లీ ఇది పంకిన్ పల్పీతో చేసేదన్నమాట. పంకిన్ పల్ప్ తో అంటే గుజ్జుతో. ఓకే. సో పంకిన్ అంటే మనం గుమ్మడికాయ గుజ్జు అనుకుందామా దీన్ని? కూర కాబట్టి గుమ్మడికాయ గుజ్జు కూర అని పేరు పెట్టేద్దాం. ఓకే, గుమగుమల్లో గుమ్మడికాయ గుజ్జు కూర. గుమ్మడికాయ గుజ్జు కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. గుమ్మడి గుజ్జు కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గుమ్మడికాయ చిన్న ముక్క, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఇంగువ చిటికెడు, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, ధనియాల పొడి 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 6, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, కావాల్సిన పదార్థాలు చూసాం కదా. పల్లవి రెడీగా ఉంది ఇంగ్రీడియంట్స్ తో. స్టార్ట్ చేద్దామా? రాజుగారు కూడా వద్దంట, చాలా కాన్ఫిడెంట్ గా చెప్పింది నేనే చేస్తాను, నాకు రాజుగారు హెల్ప్ అక్కర్లేదని. సూపర్. ఎస్. సో ఫస్ట్ అక్కడ స్పూన్ ఉంది, ఒక్కటి చెప్తూ వేయండి. మా ఆడియన్స్ అందరూ కూడా మీ సీరియల్లో మీరు అంటే నువ్వు వంటలు చేయడం అనేది చూసుంటారు కదా, యాక్టింగ్ మాత్రమే చూసుంటారు. అవునా? కాబట్టి ఇప్పుడు ఇలా చూడడం హ్యాపీగా ఉంటది పాపం వాళ్ళకి. సో చక్కగా చెప్తూ చెయ్యి. ఓకే, ఆయిల్ వేస్తున్నాను ఇప్పుడు. ఓకే, ఇప్పుడు ఇది ఎండుమిర్చి. ఎండుమిరపకాయ. కరెక్టా? కరెక్ట్, పర్ఫెక్ట్. సో అదనమాట మ్యాటర్. పల్లవి కస్తూరియా? కన్నడ. అవును, కానీ అప్పుడప్పుడు మాట్లాడాలి కాబట్టి తెలుగు కూడా. తెలుగు చాలా చక్కగా మాట్లాడుతున్నావు. సో యాక్చువల్లీ బేసికలీ తను కన్నడిగా, బట్ తెలుగు ఎలా నేర్చుకున్నావు? ఇక్కడికి వచ్చాక నేర్చుకున్నాను. వావ్, గ్రేట్. అంటే మీతో మాట్లాడడానికి ఈజీగా ఉండాలి కదా. పర్లేదు, చేస్తుంది. మీరు మాత్రం డిఫరెన్స్ చేస్తున్నారు. యా షూర్, తప్పకుండా. కన్నడ నాతో కూడా మాట్లాడచ్చు, పర్లేదు. నేను కూడా ಕನ್ನಡ ಮಾತಾಡ್ತಾನು. ನಾವಿಬ್ರು ಕನ್ನಡ ಮಾತಾಡಿದ್ರೆ ಅವ್ರಿಗೆ ಅರ್ಥ ಆಗಲ್ವಲ್ಲ. ಯಾ ಸದ್ಯಕ್ಕೆ ಹಿಂಗೆ ಶುರು ಮಾಡ್ಕೊಂಡ್ರೆ టీవీ ఛానల్ తిరిగిಬಿಡ್ತಾರೆ. అంటే నేను ఏం చెప్పానంటే ఇలా కంటిన్యూ అయితే టీవీ ఛానల్ తిప్పేస్తారని చెప్పా అంతే. కోపం ఆడే లోపు త్వరగా నెక్స్ట్ వెయ్యమ్మా. అది పచ్చిమిర్చి, ఇప్పుడు గార్లిక్ అన్నమాట. ఓకే, వెల్లుల్లి. వెల్లుల్లి పచ్చిమిరపకాయలని కన్నడలో ఏమంటారు? హసి మెಣసినకాయ. మీకు తెలీదా? తెలుసు, మా ఆడియన్స్ కోసం. అబ్బా. ఇప్పుడు కరివేపాకు.
కరివేపాకు. కరివేపాకు, ఇంగువ. నెక్స్ట్ ఇంకా ఫ్రై చేసుకోవడమే. ఓకే, ఇది గుమ్మడికాయ గుజ్జా. పంకిన్ ఇది పీల్ చేసి బాయిల్ చేసుకున్న తర్వాత స్మాష్ చేసుకున్నాం. ఓకే, సో గుమ్మడికాయ చెక్కు తీసేసిన తర్వాత ఉడికించుకుని దాన్ని ఇలా మ్యాష్ చేసి పెట్టుకున్న గుజ్జు అనమాట. సో పల్లవి, పాటలో పల్లవా నువ్వు? అస్సలు కాదు, నాకు పాడడం రాదు, వింటాను అంతే. మంచి పేరు పెట్టుకుని పాటలు కూడా నేర్చుకుని ఉంటే ఎంత బాగుండేదో. అంటే మీరు ఇందాక పాడారు కదా, నాకు నేర్పిస్తారేమో అనుకున్నాను, కానీ ఇప్పుడు వద్దు, తర్వాత. సో ఎనీవేస్, ఎలా ఉంది ఇక్కడికి వచ్చి వర్క్ చేయడం? బెంగళూరులో కూడా వీఆర్ డూయింగ్ ప్రాజెక్ట్స్ కదా? అవును. బిజీయా అక్కడ ఇక్కడ? రీసెంట్ గా ఒక మూవీ కూడా చేశాను, ప్రేమ గిమా జానేదో అని, కన్నడ. ఓ సూపర్. సో ఇక్కడ యాజ్ యూజువల్ సీరియల్ కంటిన్యూ అవుతుంది. బెంగళూరులో కూడా ఒక సీరియల్ చేస్తున్నాను. ఓకే, మధ్యలో సినిమా కూడా. బాబా. సో ఇది ఇలా వేయించుకోవాలి. తర్వాత ఇప్పుడు సాల్టా? ఎస్. ఎంత వేయనా? అమ్మా వద్దా? కొంచెం జాగ్రత్తగా. సో ఉప్పు కారం వేసుకుని చక్కగా కలుపుకోవాలి. సో ఇప్పుడు ఉప్పు కారం వేసేసింది. నెక్స్ట్ పసుపు. అవును. మీ ఫేవరెట్ కలర్ ఏది? నా ఫేవరెట్ కలరా? అఫ్ కోర్స్ గర్ల్స్ కి ఫేవరెట్ కలర్ ఏముంటుంది? రెడ్. అమ్మా డేంజర్ కలర్ కాదమ్మా, గర్ల్స్ కి ఫేవరెట్ కలర్. కరెక్ట్, పింక్. సో ఇది కొంచెం మగ్గాల, కాస్త అన్ని వేసాం కదా పౌడర్స్ అన్ని, కొంచెం అవన్నీ కూడా పడితే బాగుంటుంది. ఓకే, సో కొంచెం మగ్గుతూ ఉంటుంది. ఆలోపు ఒక చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. ఆడవాళ్ళు నగలు కొనడానికి అకేషన్స్ పెద్దగా చెప్పుకోవాలండి. పుట్టినరోజు దగ్గర నుంచి పెళ్లి రోజు వరకు, వరలక్ష్మి వ్రతం నుంచి అక్షయ తృతీయ వరకు, ఇలా రకరకాల అకేషన్స్ పురస్కరించుకుని నగలు కొంటూనే ఉంటాము. బంగారం రేటు కూడా బాగా పెరిగిపోయింది. మరి ఈ నగలు ఎలా మెయింటైన్ చేయాలి, ఎలా క్లీన్ చేసుకోవాలి అనుకుంటున్నారా? ఏం లేదండి, పంచదార కలిపిన నీటిలో కనుక ఈ బంగారు ఆభరణాలను క్లీన్ చేసుకున్నట్లయితే కొత్త వాటిలాగే తలతలలాడుతాయి. చిట్కా చూసాం కదా. సో పల్లవి, నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఇప్పుడు కొరియండర్ పౌడర్ యాడ్ చేయాలి. సో ఇది ఎండ్కి వచ్చేసింది ఆల్మోస్ట్. ధనియాల పొడి వేసుకుంటున్నాం ఇప్పుడు. అవును. సో ఇంట్లో ఇలా వరలక్ష్మి వ్రతాలు పూజలు ఉన్నప్పుడు ఎవరు వంటలు చేస్తారు? అమ్మ. అవును. వంటలు చేసిన తర్వాత నైవేద్యం అయ్యేదాకా ఆగుతావా, లేకపోతే అప్పుడే? లేదు, అప్పుడు మాత్రం స్ట్రిక్ట్ గా ఫాలో అవుతాను, ఎందుకంటే అప్పుడు ప్రసాదం టేస్ట్ సూపర్ గా ఉంటుంది కదా, అందుకే. కరెక్ట్. సో దేవుడికి పెట్టిన తర్వాత ఇంకా టేస్ట్ గా ఉంటుంది కాబట్టి అప్పుడు దాకా ఆగి తర్వాత తింటాం అనమాట. సో నీ ఫేవరెట్ ఏంటి, స్వీటా హాటా? నాకు యాక్చువల్ గా రెండు ఈక్వలే, ఎందుకంటే కుకింగ్ నాకు చాలా ఇష్టం. సో కుకింగ్ ఇష్టం ఉన్న వాళ్ళకి ఈటింగ్ డెఫినెట్లీ ఇష్టం ఉంటుంది అనుకుంటా. కొంచెం తక్కువ. నాట్ ఫుడీయా? నో. అయ్యో, అయిపోయింది కదా ఇది. అవును, ఇప్పుడు కొంచెం. సో ఫైనల్ గా కొత్తిమీర. సొప్పు అంటే ఆకుకూరలు బేసికలీ. కొత్తిమీర అంటే కొత్తిమీర. అయిపోయిందా పల్లవి? యా, సర్వ్ చేసేద్దామా? రెడీయా మీరు టేస్ట్ చేయడానికి? డెఫినెట్లీ రెడీ. రాజుగారిని కూడా పిలుద్దాం. ఉండండి, పని టచ్అప్ ఇవ్వద్దా? టచ్అప్పా? ఇంకొంచెం పైనుండి కొత్తిమీర సొప్పు. ఫైనల్ యా. సో ఇప్పుడు రెడీ అయిపోయిందా? రెడీ అయిపోయింది. ఇచ్చేయండి మేడం. థ్యాంక్ యూ సో మచ్. సో గుమగుమల్లో వేడి వేడిగా గుమ్మడికాయ గుజ్జు కూర రెడీ. టేస్ట్ చూడబోయే ముందు దీని తయారీ విధానం మరోసారి చూసేద్దాం. గుమ్మడి గుజ్జు కూర తయారు చేసుకునే విధానం. ముందుగా గుమ్మడికాయ ఉడికించి గుజ్జు సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో గుమ్మడి గుజ్జు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గుమ్మడి గుజ్జు కూర రెడీ. గుమ్మడికాయ గుజ్జు కూర పల్లవి చేసింది. టేస్ట్ చూసేద్దాం. రాజుగారు ఫస్ట్ మీరే టేస్ట్ చూడండి. ఓకే, రియాక్షన్ చేంజ్ అయిపోయింది. సూపర్ గా. ఓ థ్యాంక్ యూ. రాజుగారు మంచిగా ఆస్వాదించారు అంటే అదిరిపోయినట్టే. పల్లవి టేస్ట్ చూసి ఎలా ఉంది? గుడ్ యా, నాట్ బ్యాడ్.
గుడ్ నాట్ బ్యాడా లెట్ మీ ఆల్సో టేస్ట్. బాగుంది. సో Rice పోపు అదంతా కూడా చాలా బాగుంది. రైస్ కి చక్కగా వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది. Yes. రెసిపీ చాలా టేస్టీగా ఉంది, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మాత్రం ఒక చిట్కా చూసేద్దాం. మీకు అర్థం కాలేదు కదా, నేను చెప్తాను. చిట్కా చూసేద్దాం, చూసేయండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. బయటికి వెళ్లే ముందు పర్ఫ్యూమ్ స్ప్రే చేసుకోకుండా చాలా మంది అసలు కదలనే కదలరు. ఈ హడావిడిలో పర్ఫ్యూమ్ బాటిల్ మూత కనుక అలాగే వదిలేసామనుకోండి, మొత్తం ఎవాపరేట్ అయిపోతుంది. ఒకసారి ఈ పర్ఫ్యూమ్ స్ప్రే చేసుకున్నాక వెంటనే మూత పెట్టేసినట్లయితే ఇది పర్ఫ్యూమ్ ఎవాపరేట్ కాకుండా ఉంటుంది.